హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది ప్రతి ఒక్కరి మనసుని కదిలించే స్టోరీ. నేను ఒక కిరాయి ఒప్పుకున్నాను. ఇద్దరు వృద్ధులు. తాతయ్యకి 65 సంవత్సరాలు, ఆ అమ్మకు 60 సంవత్సరాలు ఉంటుంది. తాతయ్య పరిస్థితి లేవలేని పరిస్థితి. నేను ఆటో దిగి ఆ తాతయ్యని ఆటో ఎక్కించాను. హాస్పిటల్ కి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్ గారు వస్తాకి టైం పడుతుందని ఆటోలోనే కూర్చోపెట్టాము. ఆ మామగారితో మీ పిల్లలు రాలేదా మామ అని అడిగాను. ఈ టైంలో కదా మామగారు, తోడుండాలి మీకు, లేరేంటి అని అంటే మామగారు ఇలా అన్నారు: నాకు పిల్లలు లేరు, వద్దనుకున్నాము, ఇప్పుడు బాధ కలుగుతుంది. పిల్లలు లేని లోటు తీర్చలేనిది. మేమిద్దరం మూర్ఖులం. పిల్లలు వద్దనుకున్నాము. వాళ్ళు ఏం చూస్తారో అనుకున్నాము. పిల్లలుంటే మనశ్శాంతిగా ఉండేరు అని వద్దనుకున్నాము. ఈ రోజు అనుభవిస్తున్నాము. డబ్బు లేకపోయినా పిల్లలే ఆస్తి అనుకున్నవారు చాలా మంది. మాకు డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని పిల్లలు వద్దనుకున్నాము అని అన్నారు. ఆ మామగారు పిల్లలుంటే సరిగా చూడరు, వాళ్ళు కూడా అలాగే ఉంటారని భయపడి కనలేదు అనేసి అన్నారు. ఇక్కడ అందరూ చూడరు తల్లి తండ్రిని అనుకోవడం పొరపాటు. 100% జనంలో 1% జనం అలా ఉండొచ్చు. ఆ తాతయ్య మామను చూసి ఏంటి జీవితం, ఇద్దరులో ఒకరు లేరు అంటే ఇంకొకరు పరిస్థితి ఏమిటి? తలకోరి పెడతాకి పిల్లలు లేకపోయే ఒకరికి ఒకరు తలకోరి పెట్టినా ఇంకొకరి పరిస్థితి ఏమిటి? పిల్లలు చూస్తారా చూడరు అన్నది దేవుడి నిర్ణయం. మన కర్తవ్యం మనం నెరవేర్చాలి. ఎన్ని ఆశలు, ఎన్ని అబద్ధాలు, ఏది నీ అందం, ఎక్కడ నీ డబ్బు, లాస్ట్ కి నీ చర్మం మట్టిలో కలుస్తుంది. ఇదండి ఈ రోజు జరిగింది. వాళ్ళని చూసి బాధ కలిగిందండి.